అయితే ఓకే. అయితే బాహుబలిలో లాస్ట్ ఫైట్ ఒకటి అరగంట ఉంటది. అవును. బాహుబలి 2 లో కూడా అదే అరగంట ఉంటది. మరి గంట సేపు ఈ 2 ఫైట్లే ఉంటే ఎలా? సినిమాకి ప్లస్ పాయింట్ 2 ఫైట్లు అండి చెప్పాలంటే. బాహుబలి 1 లో లాస్ట్ 45 మినిట్స్ అంతా ఫైట్ ఉంటుంది. ఆ ఫైటే మెయిన్ సినిమాని టర్న్ చేసేది. మీరు అక్కడ ఫైట్ చూస్తారు, కానీ ఫైట్ లో ఉండే మెయిన్ సన్నివేశం మీకు తెలుసా? చెప్పాలంటే అక్కడ రాజమౌళి గారు ఒక వర్డ్ చెప్తారు. అక్కడ శత్రువులు కాలకేడు ఎదురు వచ్చి మనల్ని కంచుకోట పలగొట్టినప్పుడు అక్కడ ఉన్న సైనికుడు రక్తం ఏరలై పారుతూ పక్కకి వెళ్ళిపోతాడు, పారిపోతాడు నొప్పులు. కానీ అక్కడ ఒక చీకటిలో వెలుగు నింపాలని చెప్పేసి బాహుబలి ఏదైతే డైలాగ్ చెప్తాడో, మా సేన ఏది మరణం, మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దదనుకోవడం మరణం, రణరంగంలో చావు కన్నా పెరిగితంతో బ్రతికుండడం మరణం, మన తల్లిని అవమానించిన నీచుడు మన కళ్ళెదుట నిలబడి నవ్వుతూ దిగుస్తుంటే వాడి తలనరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్నుచూపి పారిపోవడం మరణం అని ఒక చీకటిలో వెలుగు నింపినట్టు ఒక డైలాగ్ వదులుతాడు. ఆ డైలాగ్ వదిలిన వెంటనే ఎవరైతే సైనికుడు రక్తం ఏరలై పారుతుంటుందో నొప్పి అనే మాట మర్చిపోయి శక్తి అనే ఒక పదాన్ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ సైన్యంలో పోరాడాలని పోతాడు. రక్తం ఏరలై పారుతున్నాగా నేను పోరాడాలని చెప్పేసి పోతాడు. సో ఆ విధమైనటువంటి మాటలు అక్కడ మీరు చూడాలి, ఫైట్ కాదు అక్కడ.